గైస్ నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ గాయ్స్, నేను మీ మధు, వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ క్లాసెస్. మొన్ననే ఫ్లిప్కార్ట్ అయితే అదరగొట్టింది బిగ్ బిలియన్ డేస్ సేల్ తోని. సో దసరాకు వచ్చిన సేల్ అయితే చెప్పాలంటే అమెజాన్ కంటే 100 రెట్లు కాకుండా 10 రెట్లు అయితే హిట్ ఏ నడిచింది. సో కంపేర్ టు అమెజాన్, ఫ్లిప్కార్ట్ అయితే బీభత్సమైన ఆఫర్స్ తో వచ్చేసింది. కానీ మళ్ళీ ఎమ్మటి దీపావళికి వస్తుందని చెప్పిన కదా, సో అన్నట్టు దీపావళికి అయితే వచ్చేసింది. అండ్ ఈసారి సేల్ లో ఏమేమి ఉన్నాయో మాట్లాడుకుందాం. అండ్ మాట్లాడుకునే మంగళ మనకు కావాల్సింది ఒకటే కదా. సో మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటే దాన్ని కూడా ఆన్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ టాపిక్ లోకి వెళ్దాం. అండ్ వెళ్ళే మీకు ఒక కామెంట్. సో కామెంట్ అంటే నేను పోస్టర్ పెట్టినా కదా, సో ప్రాజెక్ట్ లియో అని పోస్టర్ పెట్టినా, ఏదైతే స్క్రీన్ మీద వస్తుంది అది. సో దీనికి స్టోరీ మీరు దేని గురించి అనుకుంటున్నా అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ ఆన్ నో మనీ ప్రొడక్షన్ లో ఈ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేయబోతున్నాం. అండ్ ఆ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది. సో గైస్ టాపిక్ లోకి వెళ్దాం. అండ్ హియర్ వి గో. సో బిగ్ దివాళీ డీల్. సో హియర్ వి గో. సేల్ పేరు వచ్చేసి బిగ్ దివాళీ సేల్ అని వదిలేస్తారు. సో ఈసారి దీని పేరు బిగ్ దివాళీ సేల్. అండ్ ఆఫర్స్ అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ కాబోతుందంటే 29th అక్టోబర్ టు 4th నవంబర్. సో 29th అక్టోబర్ అంటే మన ఫ్లిప్కార్ట్ ప్లస్ కాయిన్స్ ఉంటాయి చూడండి. సో ఎవరికైతే మొన్న షాపింగ్ చేసిన ప్రతి ఒక్కరికైతే అయితే వచ్చేసి ఉంటాయి. సో ఎక్స్చేంజ్ పీరియడ్ అయిపోయిన అది ఆన్ అవుతుంది. సో ఫస్ట్ లో షాపింగ్ చేసిన వాళ్ళకైతే బై లక్ లా వాళ్ళకు కూడా ఫ్లిప్కార్ట్ ప్లస్ ఆన్ అయ్యి ఉంటుంది. సో ఎవరికైతే ఫ్లిప్కార్ట్ ప్లస్ ఉందో వాళ్ళకి మాత్రం అదే రోజు రాత్రి 12ంటికి, అంటే రాత్రి 12ంటికి అంటే జనరల్గా ఈ ఆఫర్ మార్నింగ్ 10 or 8 o'clock స్టార్ట్ అవుతాయి. వీళ్ళకి ఒక 6 to 7 hours ముంగలు, అంటే ఇంతకుముందు ఒక రోజు ముంగలు ఇచ్చిరు, ఈసారి జస్ట్ 6 to 7 hours ముంగలు ఇచ్చేసిరు. సో కొద్ది బెటరే. సో ఎందుకంటే ఉన్న ఆఫర్స్ అంతా మీరు గ్రాప్ చేసుకుంటే మిగిలింది వేరే వాళ్ళకి వెళ్ళిపోద్ది. సో కంపేర్ చేసుకుంటే ఫ్లిప్కార్ట్ ప్లస్ వాళ్ళకి ఇంకో గెటర్ ఇచ్చేసారు. అండ్ యాక్సిస్ బ్యాంక్, సో ఎవరికైతే యాక్సిస్ బ్యాంక్ ఉందో వాళ్ళకైతే 10% డిస్కౌంట్ వచ్చేసింది. సో ఇంకా ఇచ్చిరు. సో షాపింగ్ విత్ నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్, బజాజ్ ఫైనాన్స్ ఇచ్చేసారు. అండ్ హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, ఐసిఐసి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్స్, సో వీటన్నిటి కూడా నో కాస్ట్ ఈఎంఐ ఇచ్చారు. కానీ యాక్చువల్ లోపల పోతే ఏముంటుందో మీకు నాకు తెలుసు. సో పైన అయితే నో కాస్ట్ ఈఎంఐ అయితే ఇచ్చేసారు. సో నెక్స్ట్ వన్ టాప్ కేటగిరీ. సో టాప్ కేటగిరీస్ వచ్చేసి మొబైల్ ట్యాబ్లెట్ డీల్స్. సో ఇక్కడికి వచ్చేసరికి మినిమం అయితే లాస్ట్ టైం ఏదైతే డీల్ ఉందో అవి అయితే 100% కంటిన్యూ అయ్యే చాయిసెస్ ఉన్నాయి. మన పోకో అండ్ శాంసంగ్ ఆఫర్స్ వచ్చినాయి చూడండి, అవి అయితే మళ్ళీ కంటిన్యూ అయితే, లేదా ఇంకా తక్కువకే రావచ్చు. అండ్ ఇంకా కొత్త డీల్స్ అయితే వస్తాయి అనమాట. దాని కొత్తగా ఆఫర్స్ వల్ల డీల్స్ అయితే యాడ్ అయ్యే చాయిసెస్ ఉన్నాయి. సో అదే ఇక్కడైతే మాక్సిమం. కాకుండా ఇక్కడ వీళ్ళైతే రేట్లు అయితే ఏం చెప్పలే, కమింగ్ సూన్ అని మెన్షన్ చేసిరు అంతే తప్ప రేట్లు పెరిగిటాలు తగ్గిటాలు అయితే ఏం చెప్పలే. మ్యాక్సిమం ఓల్డ్ రేట్సే కంటిన్యూ అవుతున్నాయి. సో ఏదైతే దసరా ఆఫర్లు ఉన్నాయో, సో అలాంటి వాళ్ళకైతే దీపావళికి మేబీ ఇంకొద్దిగా తగ్గొచ్చు, లేదా ఇంకొన్ని కొద్ది ఆఫర్స్ అయితే రావచ్చు. ఇక్కడైతే అదే చెప్తారు. అండ్ మనం నెక్స్ట్ ఈసారి వచ్చేసరికి కెమెరాస్ అండ్ ల్యాప్టాప్స్ అంటే టోటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ యాక్సెసరీ మీద 80% ఆఫ్ ఇస్తారు అనమాట. సో 80% ఆఫ్ అంటే నేను జనరల్గా చెప్పేది ఏంటంటే, సో 80% ఆఫర్ అనే మీరేం అంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో 80% ప్రతి దానికి ఇయ్యరు. సో 80% ఆఫ్ అంటే కొన్నిటికి 80% ఆఫ్ ఇస్తారు. సో డిపెండ్స్ అపాన్ బ్రాండ్ వాల్యూ అండ్ డిపెండ్స్ అపాన్ దాన్ని బట్టి 80% ఆఫ్ ఇస్తారు. కాకుండా మాక్సిమం అయితే ఆఫర్స్ అయితే ఇంతకుముందు కంటే చాలా తక్కువ ఇచ్చేస్తారు. సో ఏదైతే దసరా సేల్ ఉంటుంది చూడండి, దానికంటే ఇంకా తక్కువకి వస్తాయి. అండ్ బెస్ట్ క్వాలిటీస్లలో కూడా వస్తాయి. సో బెస్ట్ కంపెనీస్ కూడా వస్తాయి. సో మొబైల్ కవర్స్ అండర్ 149 ఇచ్చి కామనే. సో హోమ్ థియేటర్స్ అయితే 80% ఆఫ్. సో హోమ్ థియేటర్స్ లాస్ట్ టైం మనం చూసినాం కదా, ఎవ్రీ 15 seconds ఒక 2 హోమ్ థియేటర్స్ అయితే అమ్ముడు పోయినాయి. ఎవ్రీ 10 seconds 15 seconds అంతా బాగా నడిచింది. సో అందుకోసం ఈసారి ఇంకా ఆఫ్తో తీసుకొస్తారు. అండ్ డేటా స్టోరేజ్ డివైజెస్ అప్ టు 70% ఆఫ్. డేటా స్టోరేజ్ డివైస్ అంటే మన మెమరీ కార్డ్స్ అండ్ యూఎస్బి స్టోరేజెస్ ఇలాంటివి 70% ఆఫ్, దాదాపు 300-400 వచ్చేస్తాయి. సో ఎవరైతే యూఎస్బీలు కానీ అంటే పెన్ డ్రైవ్స్ కానీ పెన్ డ్రైవ్స్ కానీ మెమరీ కార్డ్స్ అని కొనాలనుకుంటే ఈసారి అయితే మంచి డీల్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బెస్ట్ సెల్లింగ్ ల్యాప్టాప్స్ 50% ఆఫ్ అంటారు. సో మాక్సిమం ఒక 5,000 to 4,000 అయితే తగ్గుద్ది. 50% ఆఫ్ అంటే సగం రేట్ అయితే తగ్గదు, అదైతే ఓవర్గా ఎక్స్పెక్టేషన్. సో 50% కొన్ని బ్రాండ్స్ తగ్గిస్తాయి. అంటే హెవీ బ్రాండ్స్ ఉంటాయి చూడండి. ఏదైతే లాస్ట్ టైం మనం సామ్సంగ్ మొబైల్స్లో 80,000 మొబైల్ 40,000కి వచ్చిందో అలా కొన్ని వస్తాయి, 1-2 వస్తాయి. కానీ మాక్సిమం అయితే 4,000 to 5,000 ఆఫ్ అయితే మాక్సిమం ల్యాప్టాప్లలో వస్తుంది. సో ట్యాబ్లెట్స్ మీద 45% ఆఫ్. సో ట్యాబ్లెట్స్ అనేది ఈసారి కీ రోల్ తీసుకుంటుంది. ఎందుకంటే మాక్సిమం స్టూడెంట్స్దే ఆన్లైన్ ఎడ్యుకేషన్ జరిగింది కాబట్టి ఇప్పుడు ట్యాబ్లెట్స్ కంటూ ఒక బ్రాండ్ నేమ్ వచ్చేసింది. అంటే ట్యాబ్లెట్స్ కంటూ ఒక గిరాయికి వచ్చేసిన టైం అనొచ్చు. సో ఇంతకుముందు అందరూ మొబైల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేటోళ్ళు ఇప్పుడైతే ట్యాబ్లెట్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తారు. సో దానికి కూడా 45% ఆఫ్ అయితే వచ్చింది. అండ్ హెడ్ ఫోన్స్ అండ్
అండ్ స్పీకర్స్ సో 80% ఆఫ్ ఉంది. 80% ఆఫ్ అయితే అన్ని బ్రాండ్స్ మీద రావు నాకు తెలిసినంత వరకు. సో తక్కువ బ్రాండ్స్ మీద వస్తాయి అండ్ ఎక్కువ బ్రాండ్స్ మీద 30-40 ఆఫ్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సో JBL, MI, రియల్మీ వీటన్నిటి మీద కూడా ఆఫ్ మంచిగానే వస్తుంది. సో ఒకసారి అయితే నేను చెప్పేది ఏంటంటే మీకు బెస్ట్ హెడ్సెట్లల్లో చాలా చీప్గా కావాలంటే బూట్ హెడ్సెట్స్ చూడండి. సో 300-400 అరౌండ్లో మంచి హెడ్సెట్స్ ఉంటాయి అండ్ రియల్మీ, రెడ్మీల బ్రాండ్లో కూడా బాగుంటాయి. కానీ బూట్ అయితే నాకు బాగా ఇష్టం. నేను యూజ్ చేసిన 300-400 అండ్ దాని మీద మీకు వీడియో చేసిన అండ్ అన్బాక్సింగ్ చేసిన అండ్ గివ్ అవే కూడా ఇచ్చిన. సో ఒకసారి అయితే ఆ వీడియో కూడా చూడండి. సో టాప్ సెల్లింగ్ ట్రిమ్మర్స్. సో ట్రిమ్మర్స్ అంటే 549 550 రూపీస్ నుంచి ట్రిమ్మర్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టాప్ డెస్క్టాప్ డీల్స్ అప్ టు 30% ఆఫ్. సో డెస్క్టాప్ అంటే మన కంప్యూటర్స్ ఉంటాయి చూడండి. సో దానికైతే 30% ఆఫ్ ఉంది, ఎక్కువ అయితే లేదు. సో స్మార్ట్ వాచెస్ అంటే MI బ్యాండ్స్ కానీ రియల్మీ బ్యాండ్స్ కానీ ఇలాంటివి ఉంటాయి చూడండి. వాచెస్ కమ్ బ్యాండ్స్, యాపిల్ ఇలాంటివన్నీ కూడా సో దాదాపు 70% ఆఫ్తో వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి పవర్ బ్యాంక్ 75% ఆఫ్. సో ఇక్కడైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 75% ఆఫ్ ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 2300కి ఇస్తారు, 2700-500 కూడా ఇచ్చే చాయిసెస్ ఉంటాయి. సో అబ్జర్వ్ చేసేసి తీసుకొని మీరు ఇలా ఏ ఐటమ్ కొన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని రివ్యూస్ చెక్ చేయండి అండ్ దాని కింద కామెంట్స్ చెక్ చేయండి. ఆఫ్ ఉందని మాత్రం కొనకాకండి. సో ఇదైతే మెయిన్ అనమాట. సో ఒకసారి అయితే ఇవన్నీ చెక్ చేసి కొనండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్మార్ట్ టీవీస్ 8999 అని ఇచ్చేసారు. సో ఇది ఎప్పుడు కామనే. సో 4K HD టీవీస్ అండ్ రిఫ్రిజిరేటర్స్ సో ఈ ఆఫర్స్ అలా కామనే. సో ఇవన్నీ మనకు అవసరం లేదనుకుంటున్నా. సో ఎవరు పట్టించుకోరు పెద్ద. సో టీవీస్ అయితే చెప్తున్నా. సో టీవీస్ అయితే 9000 కాంచే స్టార్ట్ కాబోతున్నాయి అండ్ కొన్ని టీవీస్కి అయితే 45% ఆఫ్. సో ఏ టీవీకి ఎక్కువ ఆఫర్స్ వస్తాయి అంటే ఏవైతే నాన్ బ్రాండెడ్ అంటే హెవీ బ్రాండెడ్ కాకుండా లైట్ బ్రాండ్స్ ఉంటాయి చూడండి, వాటికైతే ఎక్కువ ఆఫర్స్ వస్తాయి. కాకుండా నేను చెప్పేది ఏంటంటే మీకు బెస్ట్ టీవీ కావాలంటే యూట్యూబ్లో చాలా చెప్పుంటారు చూడండి, అవి అబ్జర్వ్ చేయండి. సో మీకు ఎక్కువ డిస్కౌంట్ కావాలంటే హెవీ బ్రాండ్స్ కాకుండా డౌన్ బ్రాండ్స్లలో బెస్ట్ టీవీని ఎంచుకోవటం బెస్ట్ అనమాట. ఎందుకంటే తక్కువ క్యాష్లో వస్తుంది అండ్ టీవీ కూడా వచ్చేస్తుంది. సో హెవీ బ్రాండ్స్ కావాలన్నప్పుడు దానికి కూడా దాని లిమిటేషన్స్ బట్టి బ్రాండ్ డిస్కౌంట్స్ అనేవి వస్తాయి అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండియా యొక్క ఫ్యాషన్ క్యాపిటల్. సో ఫ్యాషన్లో వచ్చేసి 50-80% డిస్కౌంట్. సో 50-80% అంటే నేను ఇంకో చెప్పేది ఏంటంటే మీరు కానీ ఈ టైంలో క్యాష్ కారో కానీ ఎన్నుకనో కానీ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఏజియో కానీ మింత్రా కానీ సో మింత్రాలో కూడా బీభత్సమైన ఆఫర్స్ ఇస్తారు. సో ఇవన్నీ వాడితే మీకు బాగా గ్రిప్ అనమాట. సో ఫ్యాషన్ మీద ఎక్కువ క్యాష్ బ్యాక్స్ వస్తాయి. మీరు ఒక 500 పెట్టి ఐటమ్ కొంటే 50 రూపీస్ దాకా క్యాష్ బ్యాక్ వచ్చేస్తాయి. అంటే మీరు దాదాపు 10,000 షాపింగ్ చేస్తే 500 బ్యాక్ జేబులు ఉంటాయి అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే ఒకసారి యూజ్ చేయండి. క్యాష్ కారో ఆర్ ఎర్న్ కారో మీ ఇష్టం, ఆ రెండు బాగుంటాయి. నేను రెండు లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేసిన, మీరైతే ట్రై చేయండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి షూస్, ఇవన్నీ ఫ్యాషన్ గురించి. సో ఫ్యాషన్ 50-80% ఇచ్చింది కాబట్టి అందులోనే వచ్చేస్తాయి. సో ప్రతి ఒక్కటి అందులోనే వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హోమ్ కిచెన్, ఇవన్నీ అయితే కామన్. సో హియర్ వి గో. సో కొత్తగా మెన్షన్ చేసింది ఏంటంటే డీల్ బంప్స్. సో డీల్ బంప్స్ అంటే న్యూ డీల్స్ ఎట్ 12 AM, 8 AM, 4 AM మొబైల్స్, టీవీ అండ్ మోర్. సో టీవీస్కి అండ్ మొబైల్స్కి ఇంకా వాటికి సంబంధించిన గ్యాడ్జెట్స్ ఆర్ ఎనీథింగ్ అనుకుంటా. సో వాటికి సంబంధించింది ఓపెన్ అయితే కావట్లేదు, పైన అయితే అదే ఇచ్చేసారు. సో ధమాకా డీల్స్ అని అయితే ఇచ్చేస్తారు. సో ఆ టైంలో ఇంకెక్కువ డీల్స్ వచ్చే చాయిసెస్ ఉన్నాయి. అంటే మేబీ సో ఏమన్నా ఉంటే చూడండి టీవీస్కి ఉన్నట్టుండి ఒక 10,000 ఆఫ్ రావడం, 5,000 ఆఫ్ రావడం పర్టికులర్ ఆ టైంలో వస్తాయి. సో మీకైతే నేను చెప్తున్నా డీల్స్ టైమింగ్ వచ్చేసి 12 AM, 8 AM, 4 AM అవి అయితే మర్చిపోకండి. సో ఒకసారి చూడండి, ఆ టైంలో మీకు డీల్స్ బాగున్నాయి అనిపిస్తే మిగిలిన 2 టైమింగ్స్ కూడా ఫాలో కాండి. అండ్ మహా ప్రైస్ డ్రాప్, ఎక్స్ట్రా 20% ఆఫ్ ఆన్ క్లాతింగ్, బ్యూటీ, హోమ్ డెకోర్ ఆన్ మోర్. సో ఈ డీల్ బంప్స్లో ఏంటంటే సో 20% ఆఫ్ అయితే ఇంకా వస్తుందంట కామన్ టైమ్స్ కంటే. అండ్ లో కాస్ట్ రష్ అవర్స్ అని ఇంకోటి ఇచ్చేసారు. సో లోయెస్ట్ ప్రైస్ ఆఫ్ ద సేల్ టిల్ 2 AM. సో రష్ అవర్స్ అని ఒకటి ఇచ్చారు ఆప్షన్. అప్పుడేంటంటే టిల్ 2 AM దాకా ఆ రోజు. సో ఏ రోజు అయితే ఇస్తారో ఆ రోజు. సో వాళ్ళు ఇంకా డేట్ అయితే మెన్షన్ చేయలేడా. సో ఆ రోజు మాత్రం చాలా డిస్కౌంట్స్ అయితే వస్తాయి అంటారు. లోయెస్ట్ ప్రైసెస్ ఆన్ ద సేల్ అంటారు. సో ఏం జరుగుతుందో తెలియదు, పైన పేర్లు అయితే ఇస్తారు, లోపల ఏమిటో చూద్దాం. అండ్ బడ్జెట్ బై. సో బై 3 ఎక్స్ట్రా 5%, బై 4 ఎక్స్ట్రా 10%, బై 5 ఎక్స్ట్రా 15%, మినిమం 60%, మినిమం 70%, మినిమం 8%. సో ఇది వచ్చేసరికి ఏంటంటే మనం ఫ్యాషన్ గురించి సో 2 లేదా 3 ఐటమ్స్ కొంటే ఇంత డిస్కౌంట్ ఎక్కువ వస్తుందని అర్థం అనమాట. సో ఫ్యాషనే కదా ఎలక్ట్రానిక్స్లో కూడా వస్తాయి, ఒకసారి అయితే ట్రై చేయండి. సో ఒక ఐటమ్ కంటే 2-3 ఐటమ్స్ కొంటే ఎక్కువ క్యాష్ బ్యాక్స్ ఇలా వస్తాయని చెప్తారనమాట. సో సేవింగ్స్ పరంగా డిస్కౌంట్లు ఎక్కువ ఉంటుంది తప్ప మ్యాక్సిమం అయితే క్లాతింగ్లలో ఆర్ ఫ్యాషన్లలో ఇవి ఉంటాయి తప్ప ఎలక్ట్రానిక్స్లలో అంతకైతే ఏముండవు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి షాపింగ్ అండ్ విన్ ఎజోడ్ గిఫ్ట్స్, ఐఫోన్ ట్యాబ్లెట్స్ అండ్ మోర్. సో ఐఫోన్స్ కూడా గెలవచ్చు అనమాట. సో వీళ్ళైతే ఖచ్చితంగా గేమింగ్స్ ఇస్తారు అండ్ గేమింగ్స్ ద్వారా మనీ ఏం చేసుకోవడం అండ్ గేమింగ్స్ ద్వారా గిఫ్ట్స్ ఏం చేసుకోవడం. మనకి రాలేదంటే మన ఏరియాలో ఎక్కువగా ట్రై చేయరు. సో బయట అయితే వస్తూనే ఉన్నాయి, చాలా మంది అయితే వస్తూనే ఉంటాయి. కాకుండా ఎక్కడ కూడా వినలే నేను కూడా. సో కాకుండా వాళ్ళైతే ఆప్షన్స్ పెడతారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సూపర్ కాయిన్స్, పే యూజింగ్ సూపర్ కాయిన్స్ అండ్ గెట్
ఎక్స్ట్రా డిస్కౌంట్స్ అంటే మన కాడ సూపర్ కాయిన్స్ ఉంటాయి చూడండి, షాపింగ్ చేస్తే 100 కాయిన్లు 200 కాయిన్లు మిగుతాయి కదా, ఆ కాయిన్స్ యూజ్ చేసుకుంటే ఎక్కువ మనీ అయితే సేవ్ అవుతాయి అనమాట. సో ఎక్కువ డిస్కౌంట్స్ ఇస్తుంటారు. విష్ ల్యాండ్స్ ఇవన్నీ మనకు అవసరం లేదు. సూపర్ స్టార్, సో టీ షర్ట్స్ చెప్పిన కదా ఫ్యాషన్ మీద డిస్కౌంట్ అవే ఉన్నాయి ఇక్కడ. సో బూట్కి అయితే సపరేట్ ఇచ్చేసారు, బూట్ మీద 80% ఆఫ్ అని. సో ఇంకా కిందికి పోదాం. అండ్ మచ్ మోర్ టు ఎక్స్ప్లోర్ ఇండియాస్ బిగ్గెస్ట్ ట్రావెలర్స్. సో లాస్ట్ టైం మనం చూసినట్టయితే వీళ్ళు ట్రావెలింగ్ మీద కూడా ఎక్కువ హైలైట్ చేసి ఇచ్చారు, ఈసారి కూడా అయితే ఇచ్చేస్తారు అనమాట. 2GUD అని ఇచ్చేసారు. 2GUD అంటే రీబ్రష్డ్ ఆర్ రీపబ్లిష్డ్ అంట. అంటే ఏదైతే మొబైల్ మనం బ్యాక్ పంపుతాం చూడండి, కొద్ది ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి మళ్ళీ రిపేర్ చేసి ఇటు సైడ్ పంపుతారు అనమాట. సో దాని మీద మేము తీసుకోలే భయ్య ఇలాంటి టైమ్స్లలో. అంటే నేను చెప్పేది ఏంటంటే మీకు కంపేరింగ్ టు ఓన్ ప్రైస్ కంటే ఎక్కువ ఆఫ్ ఉంటే తీసుకోండి. ఎందుకంటే బయట సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటాం కంటే ఇది కొంటాం అయితే 100 రెట్లు నయం, అదైతే నేను చెప్పగలను. సో బిఫోర్ ఒకసారి అయితే ఆలోచించండి, ఎందుకంటే ఇప్పుడు ఆఫర్స్ కదా, ఇంకెక్కువ మొబైల్స్ వచ్చే ఛాయిసెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరి యాడ్ యువర్ కార్డ్, అప్డేట్ యువర్ అడ్రస్, బై ఏ గిఫ్ట్ కార్డ్, ఎక్స్పీరియన్స్ షాపింగ్ లైక్ నెవర్ బిఫోర్ అని ఒక ఆప్షన్ అయితే ఇచ్చేసారు. సో క్లిక్ చేస్తున్నా. సో చాలా ఆప్షన్స్ ఇచ్చేసారు. అండ్ ఇక్కడైతే హియర్ వి గో, ఇదైతే ఫ్లిప్కార్ట్ సేల్. సో ఫ్లిప్కార్ట్ సేల్లో చాలా ఆఫర్స్ ఇచ్చారు, కానీ దేనికి ఇంత అమౌంట్ అని ఫిక్స్ చేయాలి, జస్ట్ ఆఫర్స్ అయితే ఇచ్చేసారు. సో ఈసారి మాత్రం ఈ సేల్ ఫ్లిప్కార్ట్లో పోకో, ఓపో, శాంసంగ్ అండ్ వివో అండ్ రియల్మీ, సో ఈ 5 అయితే మ్యాక్సిమం ఆఫర్స్ ఇవ్వడం రెడీగా ఉన్నట్టయితే మాకు ఇన్ఫర్మేషన్ లీక్ అయింది. సో మ్యాక్సిమం ఈ 5 ఇట్లే ఉంటాయి ఆఫర్లు అయితే. నేను మ్యాక్సిమం ఈ వస్తాయి చూడండి మొబైల్స్ రాని ఇంకొక వీడియో చేసి పెడతా. సో ఈ ఆఫర్స్ అయితే అబ్జర్వ్ చేయండి. అండ్ గైస్ బై సైనింగ్ ఆఫ్, లవ్ యూ ఆల్. ఇంకా మన ఛానల్ ఏమైనా లైక్ చేయకుండా, షేర్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా ఇవన్నీ చేయండి. ఇప్పటిదాకా మీ లవ్ ఎలా చూపిస్తారో ఇకపై కూడా అలాగే చూపించండి.